అందరికీ నమస్కారాలండి. 2025 జూలై 10వ తారీఖున గురు పూర్ణిమ సందర్భంగా గురువులను గురించిన సమాచారాన్ని మీ ముందుకు తీసుకువచ్చాను. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తులే కాదు, సాక్షాత్తు ఆ పరబ్రహ్మయే గురువు అని ఉపనిషత్తు చెప్తోంది. గురువే దేవుడు. గురువు దేవుడు ఒక్కసారే సాక్షాత్కరిస్తే ముందుగా ఎవరికి నమస్కరిస్తావు అని అడిగితే గురువుకే అన్నది సమాధానం. ఎందుకంటే ఆ దేవుని సాక్షాత్కరింపజేసింది ఆ గురువే కదా అన్నది తిరుగులేని మహావిషయం. గు అంటే చీకటి, రు అంటే తొలగించుట. గురువు అంటే చీకటిని తొలగించి అజ్ఞానం నుండి జ్ఞానజ్యోతిని వెలిగించేవారు అని అర్థం. మనలోని అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడే గురువు. పూర్వము పాఠశాలలు అరణ్య ప్రాంతాల్లో గురుకులాలనే పేరుతో విలసిల్లాయి. ఎంతటి రాజాది రాజుల, చక్రవర్తుల పుత్రులు కూడా దూరంగా ఉన్న గురుకులాల్లో చేరి చదువుకోవాల్సిందే. ఏ విద్యార్థిలో ఏ గుణం ఉన్నదో, ఏ అంశంపై ఆసక్తి ఉన్నదో, ఏ శాస్త్రం అబ్బుతుందో గురువే పరీక్షించి గ్రహించి ఆ శాస్త్రాన్నే బోధించేవాడు. అన్ని విషయాలపైన తగినంత జ్ఞానాన్ని కలుగజేసేవాడు. అందుకే పూర్వం ఆధ్యాత్మిక గురువునే గురువన్నారు. ఇప్పుడు గురువంటే కేవలం పాఠ్యపుస్తకాలలోని పాఠాలను మాత్రమే బోధించేవారు. ఇప్పుడు మనం చదువుకోవడానికి పాఠశాలలో చేరడానికి ముందే డబ్బులు ఇవ్వాలి. అవే డొనేషన్లు, ఫీజులు అంటూ వసూలు చేస్తున్నారు. పూర్వం అలా కాదు. చదువంతా పూర్తయిన తర్వాత గురువు కోరిన దానిని గురుదక్షిణగా ఇచ్చేవారు. మరణించిన గురుపుత్రుని బ్రతికించి గురుదక్షిణగా ఇచ్చాడు శ్రీకృష్ణుడు. తమ గురువుని పరాభవించిన ద్రుపదుని బంధించి తెచ్చి గురువు పాదాలపై పడవేసి గురుదక్షిణ చెల్లించుకున్నారు పాండవులు. గురుపత్ని కోరిన మహిమోపేతమైన కుండలాలను తెచ్చిచ్చాడు ఉదంకుడు. దేవదేవుళ్ళు కూడా గురువులకు విధేయులే. శ్రీరాముడు వశిష్ఠ విశ్వామిత్రులకు వినమ్రుడే. శ్రీకృష్ణుడు సాందీపునికి వినయ సంపన్నుడే. శ్రీకృష్ణ పరమాత్మ శిష్యపుంగవుడే కాదు, తాను గురువై మానవలోకానికి గీతోపదేశం చేసి సకల ధర్మాలను బోధించి కృష్ణం వందే జగద్గురుం అని స్తుతులను అందుకున్నాడు. వ్యాసో నారాయణో హరిహిం అనిపించుకున్న శ్రీహరి అపరావతారుడైన వేదవ్యాసునికి వేలాది మంది శిష్యులున్నారు. వారందరూ తపశ్శక్తిమంతులే. ఆషాఢ శుద్ధ పూర్ణిమ, వ్యాస పూర్ణిమ. ఏనాటి నుండో ఈనాటి దాకా వ్యాసుల వారి శిష్యులు తరతరాలుగా గురు పరంపరగా కొనసాగుతున్నారు. ఆ గురువులందరికీ గుర్తుగా నేడు వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమగా పేరు పొందింది. గురువులందరూ శిష్యులను తీర్చిదిద్దడమే కాక వారికి వరాలందించారు, విశ్వవిఖ్యాతులను చేశారు. అంతేకాదు, శిష్యుడు తప్పు చేస్తే, అబద్ధమాడితే అనుగ్రహానికి మారుగా ఆగ్రహం చెంది శపించిన సందర్భాలు ఉన్నాయి. భీష్మ ద్రోణులకు గురువై అనుగ్రహించిన పరశురాముడు మోసం చేసిన కర్ణుణ్ణి సహించలేక శపించాడు. లోకకంటకులైన కౌరవుల పక్షాన చేరి దుర్మార్గాలను చేస్తున్న కర్ణుడు కారణజన్ముడని తెలిసినా అతనిని శపించి ఒక గురువుగా లోకశాంతిని కలిగించాడు. ఇది గురువు కర్తవ్యం. ఉత్తమ శిష్యులు ఇప్పటికీ ఉన్నారు. పద్మపాద, మండన మిశ్రాది శిష్య ప్రకాండులను పొంది శంకర భగవత్పాదులు జగద్గురువుగా ప్రశస్తి చెందారు. లోకం మొత్తానికి మొదటి పూజ్యురాలు తల్లి, తర్వాత తండ్రి. తల్లిదండ్రులతో సర్వసముడు గురువు. తల్లిని భూమాతతోనూ తండ్రిని ఆకాశంతోనూ పోల్చి గురువును దేవునితో పోల్చారు. ముగ్గురు దైవ సమానులే. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. గ్రహ దేవతలలో కూడా గురువున్నాడు. రాక్షస జాతి గురువు శుక్రాచార్యుడైతే దేవతా జాతికి గురువు బృహస్పతి. ముల్లోకాదినాథుడైన దేవేంద్రునికి గురువు బృహస్పతి. మాందాత శనిదేవుడు బృహస్పతికి శిష్యోత్తములు.
బృహస్పతికే గురువు అని పేరున్నది. గురుదేవతలకు చెందిన వారాలలో గురువారం ఉన్నది. గురువారానికి అధిపతి బృహస్పతి, బుద్ధికి అధినేత బృహస్పతి అంటే గురువు. గురువు చలువ ఉంటేనే బుద్ధి వికసిస్తుంది. గురుగ్రహ దేవతా స్తుతిలో 2 అర్థాలు ఇమిడి ఉన్నాయి. 1 బృహస్పతి స్తోత్రం, 2 గురుస్తుతి. దేవానాంచ ఋషినాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. రాక్షస కులగురువైన శుక్రాచార్యుడు తన శిష్యుడైన బలిచక్రవర్తిని కాపాడడానికి శ్రీహరిని ఎదిరించి తన కన్నునే కోల్పోయి ఒంటి కంటివాడయ్యాడు. గురువుల అనుగ్రహం ఆ స్థాయిలో ఉంటుంది మరి. శుక్రుని పరమగురువు అన్నారు కదా. హిమకుంద మృణాలభాం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. శుక్రుడు కూడా గ్రహదేవత. ఒక వారానికి అధినేత. శుక్రవారానికి నిర్మలత్వం, శాంతం, సాధన, చతుష్టయ సంపత్తి, మితభాషణం, కామక్రోధాది రాహిత్యం, సదాచార ప్రవర్తనం, జితేంద్రియత్వం కలవాడే గురువు గురుత్తముడు. గురువే నిర్మలా శాంతః సాధనో మితభాషిణః కామక్రోధ వినిర్ముక్తః సదాచార జితేంద్రియః. సమస్త సృష్టికి ఆది గురువు ఆదిశంకరుడు. మానవ లోకానికి ఆది గురువు అమ్మ. శ్రీ గురుభ్యో నమః. మనందరికీ గురువులు అనగానే త్రిమూర్తి అవతార రూపుడైన దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, ఆదిశంకరాచార్యులు, ఇలా ఎంతోమంది గురువర్యులు మన స్మరణలోకి వస్తుంటారు. వారినే దైవాలుగా భావించి కొలుస్తూ ఉంటాము. జ్యోతిష శాస్త్రం ప్రకారం దేవతల గురువైన బృహస్పతిని నవగ్రహాల్లో ఒకటైన గురుగ్రహంగా పరిగణిస్తారు. గురువు విద్య, జ్ఞానం, క్రమశిక్షణ, అదృష్టానికి సంకేతం అంటారు. ఆరోగ్యాన్ని కూడా సూచిస్తాడు. జాతకంలో గోచార రీత్యా గురువు స్థానం అనుకూలంగా లేకపోతే సంపద కోల్పోతారు. గురువు ఉన్నత స్థానంలో ఉంటే వృత్తి, ఉద్యోగం కలిసి రావడమే కాకుండా జీవితంలో ఎదురైన ఎంతటి జటిల సమస్యనైనా సులభంగా అధిగమిస్తారు. గురుబలం కోసం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. గురు పూర్ణిమ ఒక మహత్తర దినం. గురు శిష్య పరంపర అనేది జ్ఞానగంగ యొక్క గంగోత్రి వంటిది. మన భారతదేశం గొప్ప పీఠాల నుండి అత్యంత ప్రాచీన పరంపరల ద్వారా గురువులు ఆనాటి నుండి ఈనాటి వరకు నిరాటంకంగా జ్ఞానాన్ని అందిస్తూనే ఉన్నారు. అందుకే ఈ గురు పూర్ణిమ నాడు వేదవ్యాసులకు, ఋషి పరంపరలకు మనం భక్తిపూర్వకమైన వినమ్రమైన నమస్సులను నమస్కరించుకుందాం. అంతా భగవంతుడే, గురువు కూడా భగవంతుడే అనే భావనతో మనం సాగినప్పుడు మాత్రమే మనకు గురువు యొక్క అనుగ్రహం అనుభవానికి వస్తుంది. ఇదే గురు శిష్య సంబంధంలోని వైశిష్టం. ఇలా గురు శిష్య పరంపర జీవన నదిలాగా యుగయుగాలుగా కొనసాగుతుంది. సంస్కృతంలో క్షరం అంటే నశించేది, అక్షరం అంటే నాశనం లేనిది అని అర్థం. ఈ జగత్తులో జనన మరణాలున్నాయి. ఈ జగత్తులో ఎందరో గురు శిష్యులు పుట్టారు, మరణించారు. కొందరు మాత్రం ఉత్తమ గ్రంథాలను రచించి ప్రపంచానికి అంకితం చేశారు. అదే మహాభారతం, రామాయణం, మహాభాగవతం, ఉపనిషత్తులు, పురాణాలు మొదలైనవి. ఇదే మన గొప్ప సంపద, మన గురువులు మనకు అందించిన అమూల్యమైన భాండాగారం. ఈ దైనందిన జీవితంలోని కష్ట నష్టాల నుండి, దుఃఖం నుండి మనకు విమోచనం దొరకాలంటే అందుకు కావలసిన జ్ఞానం సంపాదించుకోవాలి. అజ్ఞానాన్ని నివారించి జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞానులే గురువు అన్న పేరుతో పాత్రులవుతారు. ఇహపరాలు రెండింటిలోనూ సుఖ సాధనకు గురువు ఉపదేశం, అనుగ్రహం రెండూ చాలా అవసరం. గురువు పాదాలకు చరణములు అని అర్థం. చరణం అంటే నడత అని కూడా అర్థం. శిష్యుడు గురువు పాదాలను పట్టుకుంటే గురువు నడిచిన దారిలో తాను కూడా నడవడం అని అర్థం. అలాంటి గురువు చరణాలను ఈ గురు పౌర్ణిమ నాడు భజిద్దాం. వారి ఆశీస్సులను, ఆశీర్వాదాలను పొంది ధన్యులమవుదాం. వారి కృపా కటాక్షాలకు పాత్రులవుదాం. ఓం శ్రీ గురుభ్యో నమః.